డివోర్స్ తీసుకునే వాళ్ళు కంపాటిబిలిటీ సెట్ కాక వేరే రిలేషన్‌లోకి వెళ్ళేవాళ్ళు ఒక కేటగిరీ అయితే, వాళ్ళ ప్రమేయమే లేకుండా అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ పార్ట్నర్‌ని కోల్పోయినప్పుడు విడోస్ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు వేరే పెళ్లి చేసుకోవడం, ఇంకో పార్ట్నర్‌తో మూవ్ ఆన్ అవ్వడం అంత ఈజీయా? టైమ్ హీల్స్ అంటారు కదా రూప. బేసిక్‌గా విడోస్ విషయానికొచ్చేసరికి అక్కడ ఒక డివోర్సెస్ అంటే డిస్టర్బ్డ్ మ్యారేజ్ తర్వాత డివోర్స్ తీసుకుంటారు. విడోస్ ఏంటంటే ఒక సార్ట్ ఆఫ్ అటాచ్‌మెంట్‌లో ఉన్నప్పుడు వెన్ దే యాక్సిడెంటల్లీ లూజ్ దేర్ స్పౌస్, అది హీలింగ్ ఈజ్ నాట్ ఈజీ. అది ఎట్లా ఉంటుందంటే చచ్చిపోయినట్టుగా అనిపిస్తుంది. సో, ఆ డీప్ అటాచ్‌మెంట్స్‌లో ఉన్నవాళ్ళు, ఆ డీప్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు మూవ్ ఆన్ అవ్వటానికి అంత ఈజీ కాదు. ఎనీ సెపరేషన్ ఈజ్ టఫ్. కాకపోతే డివోర్సెస్ ఆర్ డిస్టర్బ్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దే ఆర్ మచ్ ఈజియర్ దెన్ ఇట్లాంటి సిట్యుయేషన్స్. సో, చాలామంది మూవ్ ఆన్ అయ్యే థాట్ ప్రాసెస్‌లోనే ఉండరు. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్, మచ్ టైమ్ ఫర్ దెమ్. కానీ దే హ్యావ్ టు మూవ్ ఆన్ కదా! రియాలిటీ అని తప్పదు. ఒకటుంటుంది. సో, ఇట్స్ అ నేచర్స్ కాల్. వి కాంట్ హెల్ప్ ఇట్. సో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇట్స్ లైక్ సమ్ డేస్, నైట్స్, ఎవ్రీ సెకండ్ ఫీల్స్ సో టఫ్. అసలు ఈ మధ్య కాలంలో రూప లైక్ 2-3 డేస్ బిఫోర్ ఆల్సో ఒక బాబు మ్యారేజ్ అయిన 3 మంత్స్‌కి కొలాప్స్ అయిపోయాడు. సో, జస్ట్ ఇమాజిన్ అట్లాంటి ఆడపిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి. జాన్యువరి హీ గాట్ మ్యారీడ్ అండ్ మార్చ్ కొలాప్స్ అయిపోయాడు. సో మెనీ డెత్స్ వి ఆర్ సీయింగ్ కదా! హార్డ్లీ ఈజ్ లెస్ దెన్ 30 years. సో, ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే 6 నెలలకో, సంవత్సరానికో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి ఇంకొక మనిషి లైఫ్‌లోకి వచ్చినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి అసలు మనకి వినే వాళ్ళకే చాలా పెయిన్‌ఫుల్‌గా బాధగా ఉంటాయి. అవును. సో, దీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇప్పుడు ఆ చిన్న పిల్లలు, ఆళ్ళ తప్పేమీ లేదు. బట్ దే హ్యావ్ టు డీల్ విత్ దిస్ సచ్ ఎ పెయిన్. హెవీ థింగ్. హ్మ్. అది అంత ఈజీ థింగ్ కాదు. వాళ్ళ వయసుకు మించిన పెయిన్ అది. సో, అన్నీ టఫే రూప. బట్ ఇట్లాంటివి ఏంటంటే దే ఆర్ మచ్ టఫ్. దే ఆర్ వెరీ, వెరీ టఫ్ ఫర్ ద ఫ్యామిలీ, ఫర్ ద చిల్డ్రన్. ఆపోజిట్ సైడు ఆ పిల్లాడిని గాని, పిల్లని గాని కోల్పోయిన వాళ్ళ పరిస్థితి గానీ చాలా చాలా పెయిన్‌ఫుల్ జర్నీ అది. అలాంటి పెయిన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీరిచ్చే సలహా? ఇట్లాంటి వాళ్ళకి సలహా ఏమిస్తాం రూప? ఆల్ వీ కెన్ సే జనరల్‌గా ఏంటంటే గెట్ స్ట్రాంగర్, యాక్సెప్ట్ ద రియాలిటీ, ట్రై టు మూవ్ ఆన్. ఒక్క లైఫు, మే ఫార్మ్ ఎ న్యూ లైఫ్. ఇప్పుడు ఇంతవరకు ఈ మనిషితో ఒక జర్నీ ప్రాప్తం మనకి. ఇంకా ఫర్దర్‌గా వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అనే ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయాలి. దానికి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. ఆపోజిట్ సైడ్ ఎవరైతే బాయ్ గాని, గర్ల్ గాని ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరెంట్స్ కూడా మోరల్‌గా యువతల వాళ్ళకి ధైర్యాన్ని, సపోర్ట్‌ని ఇవ్వాలి. దట్స్ ఓకే. నువ్వు మళ్ళీ నీ లైఫ్‌లో నువ్వు మళ్ళీ రీబిల్డ్ చేసుకో. నీకంటూ ఒక లైఫ్ కావాలి. నీకంటూ ఒక తోడు కావాలి. నీకంటూ ఒక కొత్త ఫ్యామిలీ కావాలని చెప్పి అవతల మనిషికి కొంచెం సపోర్ట్ ఇచ్చి దే షుడ్ హెల్ప్ దెమ్ టు బిల్డ్ ఎ న్యూ లైఫ్. అక్కడితో ఆగిపోకూడదు కదా రూప. రైట్. యాహ్! దే డిజర్వ్ ఇట్. రైట్. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది